తప్పండి వెనక్కి వెనకెళ్ళండి వెనక్కి జరగండి వెనకెళ్ళండి వెళ్ళండి. అలాగే సార్, తప్పకుండా డాట్ 7 o'clock మీకోసం గుళ్ళో ఎదురు చూస్తూ ఉంటాను. నిన్ను నాదారిగా చేసుకోవాలని ఆశపడుతున్నాను. ముందుగా నాకు ఫోన్ చేసింది ఎవరు? నేనే సార్. పొద్దున్నే 7 గంటలకు గుళ్ళో ఉండాలి, నువ్వు 6:30కే వచ్చాయని రాత్రే చెప్పారు సార్. తెల్లారి నేను వచ్చేసరికి ఇలా జరిగింది సార్. వాడిని ముందుగా చూసింది నువ్వేనా? అవును సార్, నేనే ముందు చూశాను. పొద్దున్నే నేను వచ్చేసరికి తలుపులన్నీ బార్లా తెరుచున్నాయి సార్. లోపలికి వచ్చి చూసేసరికి శృతి మేడం ఇలా శవంగా పడున్నారు సార్. కానిస్టేబుల్స్ సార్. సెర్చ్. ఏ చిన్న ఆధారం దొరికినా వదిలిపెట్టదు. వెతకండి. ఓకే సార్. అంతా కూడా ఎవరై ఉంటారు సార్? తెలియదు. ఎందుకు చంపుంటారు సార్? తెలీదు. జరిగింది కేవలం హత్యేనా, మానభంగం కూడా జరిగిందంటారా? ఆ వివరాలన్నీ పోస్ట్ మార్టం జరిగాకే తెలుస్తాయి. సార్, ఈ సిగరెట్ ఫిల్టర్ దొరికింది సార్. హలో కంట్రోల్ రూమ్. సార్, మొత్తం ఇల్లంతా సెర్చ్ చేశారా? చేసాం సార్. ఏ ఆధారం దొరకలేదు సార్. ఓకే. బాడీని పోస్ట్ మార్టంకి పంపించాలి. ఏంటో పిచ్చి ముద్దు, రాత్రి ఫోన్ చేసి రేపటి సూర్యోదయానికల్లా నీకే తెలుస్తుంది అంది. ఎందుకో దాని గొంతులో ఏదో చెప్పలేని ఆరాటం వినిపించింది. అత్త, కంగారెందుకు? తెల్లారింది కదా, ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటే మళ్ళీ తనే ఫోన్ చేస్తుందిలే.
బ్యాడ్ న్యూస్ చెప్పడానికి వచ్చాను. మీ శృతిని ఎవరు మర్డర్ చేశారు. అవునా? నేను నమ్మను. నమ్మను. నమ్మలేను. నమ్మను. బాడీని పోస్ట్ మార్టం పంపించారు. మీరు హాస్పిటల్కి వస్తే బాడీని తీసుకోవచ్చు. ఏంటి ఇన్స్పెక్టర్ అబ్బాయి అని ఊరేది? నిక్షేప నాటకంలో మంత్రైపోవడం ఏంటి? ఎప్పుడు జరిగిందంట? నిన్న రాత్రి జరిగి ఉండొచ్చు. మాకు మాత్రం ఇన్ఫర్మేషన్ మార్నింగే తెలిసింది. తెల్లారి కానీ నీకు ముఖ్యమైన విషయం తెలుస్తుందన్నా. ఇదేనంటే నా తల్లి. దాసు ఇంట్లో లేడు. లేడు. పనుందని పొద్దున్నే బయటకు వెళ్ళాడు. వచ్చాక చెప్పండి. ఫార్మాలిటీస్ పూర్తయ్యాక బాడీని అప్పగిస్తాను. ఎవరు బాబు? ఎవడి దారుణం చేసింది? తెలీదు. ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి బంగారం లాంటి పిల్ల ఏ దుర్మార్గుడు పొట్టను పెట్టుకున్నాడు? ఏమిటి? ఏమైంది? శృతి హత్య చేయబడింది. హత్య చేయబడిందా? ఇలాంటిదేదో జరుగుతుందని ముందు నుంచి నేను అనుకుంటూనే ఉన్నా. అంటే శృతి హత్య చేయబడుతుందని మీకు ముందే తెలుసా? అబే, అది కాదు ఇన్స్పెక్టర్ గారు. ఆ పిల్లకి ఊరంతా శత్రువులే కదా. ఐసి. ఆ శత్రువులు ఎవరో మీకు తెలుసా? నాకేం తెలుసు? కాకపోతే డబ్బు కోసం అట్టదారిలో పరిగెత్తింది కదా. ఏ కడుపు మండిన వాడో ఈ పాపాన్ని మూట కట్టుకొని ఉంటాడు అన్నానంతే. ఈ బండ బాడా ఆ పిల్ల గురించి ఏం తెలుసా నీకు? అడ్డదారిలో పరిగెత్తిందని అవాకులు జవాకులు మాట్లాడుతున్నావే? అంటే నా ఉద్దేశం ఆ పిల్ల మళ్ళీ అదే వస్తావు. ఒంటి మీదకి ఏళ్ళు రాగానే సరిపోతాయా? ఎప్పుడే మాట్లాడాలో తెలుసుకుని మాట్లాడాలా? నిక్షేపం లాంటి పిల్ల చచ్చిపోయిందని మేము బాధపడుతుంటే అడ్డమైన కూతురుకు వస్తా. నాకు గాలి మండిందంటే అడ్డంగా మడిచి వెంటు తీస్తా. సరిపోయింది. ఆ చంపిన వాడెవడో బాగానే ఉన్నాడు గాని మధ్యలో నాకా వాయింపు. వస్తా. ఛీ! ఇలాంటి రాసుకెళ్ళి బతుకున్న రోజుల్లో శృతిని కాకుల్లో పొడిచింది. మా శృతిని గురించి నీకంత బాగా తెలుసా బాబు? చాలా బాగా తెలుసు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రతిష్టాత్మక టైమ్స్ పత్రిక ప్రచురించిన జాబితాలో ఈసారి 10 మంది భారతీయులకి దక్కిన చోటు. మీడియాకి స్వీయ నియంత్రణని పాటించాల్సిన అవసరం ఉందని తెలియజేసిన రాష్ట్ర హోంమంత్రి. కళాశాలల్లో ర్యాగింగ్ నిషేధంపై రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు. శృతి బిల్డర్స్ అధినేత్రి కుమారి శృతి దారుణ హత్య. ఇక ఈనాటి వార్తల్లోని వివరాల్లోకి వెళ్తే, శృతి బిల్డర్స్ అధినేత్రి కుమారి శృతి దారుణ హత్య రాష్ట్రంలో కలకలాన్ని సృష్టిస్తోంది. సంధ్య, సంధ్య, అంత గట్టిగా అరిచారేంటి? ఆస్తికి సంబంధించిన తగాదా
తగాదాలే కుమారి శృతి హత్యకు ప్రేరేపించి ఉంటాయని అనుమానిస్తున్నట్టు ఆ కోణంలోనే దర్యాప్తుని చేస్తున్నట్టు పోలీస్ ఇన్స్పెక్టర్ అర్జున్ మా మీడియా ప్రతినిధికి తెలియజేశారు. నిన్న రాత్రి ఇంట్లోనే ఉన్న ఆమెని ఎవరో గొంతు పిసికి తలని పగలగొట్టి పరమ కిరాతకంగా హత్య చేసినట్టు పోలీసులు తెలియజేస్తున్నారు. ఆస్తికి సంబంధించిన తగాదాలే కుమారి శృతి హత్యకు ప్రేరేపించి ఉంటాయని అనుమానిస్తున్నట్టు ఆ కోణంలోనే దర్యాప్తుని చేస్తున్నట్టు పోలీస్ ఇన్స్పెక్టర్ అర్జున్ మా సిటీ క్రైమ్ రిపోర్టర్కి ఇచ్చిన ప్రత్యేకమైన ఇంటర్వ్యూలో తెలియజేశారు. దురాశ దుఃఖానికి చేటు అన్నట్టు ఆ శృతి కథ ఇలా ముగిసిందనమాట. ఆకాశానికి నిచ్చెన వేసింది, ఇదిగో ఇలా అర్ధాంతరంగా చచ్చి ఊరుకుంది. ఇంతకీ ఈ పుణ్యాన్ని మూట కొట్టుకున్న ఆ హంతకుడెవరో? పాపం చేసింది కాబట్టే ఎంతో మంది ఉసురు తగిలి ఇలాంటి కుక్కచావు చచ్చింది. మోహన్ తప్పు. తప్ప? ఏంటి తప్పు? చెప్పు సంధ్య, ఏంటి తప్పు? శృతి నీకు చేసిన ద్రోహానికి ఆ భగవంతుడు తగిన శిక్ష విధించాడు. ఆ విశ్వాసఘాతుకురాలికి ఏమండి, ఏంటి నిజాలు తెలుసుకోకుండా మనం ఎందుకు ఆడిపోసుకోవడం? నిజాలా? ఇంకా ఏం తెలియాలి? తన స్వార్థం కోసమే కదా ఆ శృతి ఇంతకి తెగించింది. ఆస్తి తన చేతికి రాగానే లేడీ బాస్లా చెలరేగిపోయింది. మహారాణిలాగా అందరినీ శాసించాలని చూసింది. అందుకే కడుపు మండిన వాడెవడో అవకాశం కోసం ఎదురు చూసుంటాడు. ఆ అవకాశం రాగానే పగ తీర్చుకొని ఉంటాడు. అయినా కంగారు, పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు కదా. అసలు హంతకుడెవరో తొందరలోనే తెలుస్తుంది. ఓ కమాన్ మిస్టర్ అర్జున్. థ్యాంక్ యూ. ఇదిగోండి శృతి పోస్ట్ మార్టం రిపోర్ట్. మోస్ట్ బిటేబుల్ కేస్. డాక్టర్, ఈ హత్య ఎలా జరిగిందంటారు? ఊపిరి ఆడకపోవటం వల్ల, తలని దేనికేసో బలంగా కొట్టడం వల్ల. అర్జున్, హత్యకు సంబంధించి మరో ముఖ్యమైన ఆధారం లభించింది. ఉంది. బహుశా ఇది హతుడు చొక్కాదై ఉంది. ఇది రిగర్ మార్టిస్ వల్ల బిగుసుకున్న హతురాల చేతిలో దొరికింది. దీన్ని బట్టి చూస్తే హత్య జరగడానికి ముందు హంతకుడికి హతురాలికి మధ్య వెనుగులాట ఘర్షణ జరిగుండాలి. ఇది చూసారా ఇన్స్పెక్టర్? చొక్కా చిరిగి దారపోగులతో సహా ఈ గుండి హతురాలు గుప్పిట్లోకి వచ్చిందంటే ప్రాణభయంతో హతురాలు తీవ్రంగా ప్రతిఘటించుండాలి. ఆమెను అరవనీయకుండా హంతకుడు తన శక్తినంతా ప్రయోగించి ఊపిరాడనీయకుండా చేసుండాలి. ఇది ఖచ్చితంగా మర్డర్ కేసే. ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా ఏ ఆధారాలు దొరికాయి డాక్టర్? హత్యకు స్పష్టమైన మోటివ్ ఇదని సరిగ్గా చెప్పలేకపోయినా నా అబ్జర్వేషన్ ప్రకారం ఆ హంతకుడు ఎవరో హతురాలికి బాగా తెలిసినవాడై ఉండాలి. హతురాలి మెడ మీద ఉన్న గుర్తులను బట్టి హంతకుడు ఆమె మెడన బలంగా 2 చేతులతో ఊపిరాడకుండా గట్టిగా నొక్కేసి ఉంటాడు. ఆ వేలిముద్రల తాలూకు ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్ ఇంకా రాలేదు. ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్, ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ రిపోర్ట్ ఈ 2 వచ్చాక ఖచ్చితంగా హత్య ఎలా జరిగిందో తెలుసుకోవచ్చు. కోర్స్ ఎవరు చేశారన్నది తెలుసుకోవటం మీ డిపార్ట్మెంట్ పని. తెలుసుకుంటాను డాక్టర్. ఆడది అనే కనికరం కూడా లేకుండా కర్కశంగా, పైశాచికంగా
ఆమె ప్రాణాలు తీసిన ఆ హంతకుడెవరో తప్పకుండా తెలుసుకుంటాను. వాడు ఎవడైనా సరే, ఎక్కడ దాగున్నా సరే, ఈ పోలీస్ పవర్ చూపిస్తాను. వాడే హంతకుడని నిరూపిస్తాను. ఆనంద్